తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అయినటువంటి పీయూష్ గోయల్ గారు ముందుగానే శుభాకాంక్షలు తెలిపినట్లుగా ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమే ఘన విజయం సాధించబోతోంది. అన్ని సర్వేలు అదే చెబుతున్నాయి. అందుకే మీకు ముందుగానే నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ పీయూష్ గోయల్ గారు చంద్రబాబుతో శుభాకాంక్షలు తెలిపారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ వార్తల సారాంశం ఏంటనేది మనం ఒకసారి కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఘన విజయం మీదే, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత పీయూష్ గోయల్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. మీరు ఘన విజయం సాధించబోతున్నారు, అన్ని సర్వేల్లో అదే వస్తుంది, రాష్ట్రంలో ఎన్డీఏ తిరుగులేని విజయం పొందబోతోంది, మీకు ముందస్తు శుభాకాంక్షలని చంద్రబాబు గారితో ఆయన అన్నట్లు సమాచారం. అది ఓవరాల్గా చూసుకున్నట్లయితే పీయూష్ గోయల్ గారు చంద్రబాబు గారితో మాట్లాడినట్లుగా ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించబోతున్నాం, ఎన్డీఏ ఘన విజయం సాధించబోతున్నట్లుగా అన్ని సర్వేలు కూడా తెలుపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నేను ముందుగానే నీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ పీయూష్ గోయల్ చంద్రబాబు గారితో మాట్లాడినట్లుగా సమాచారం అయితే అందుతున్నట్లు ఈ వార్త రాయడం జరిగింది. ఆయనకు మాజీ సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. గురువారం ఉదయం తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, అలాగే జాతీయ సహాయ కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్తో కలిసి గోయల్ ఇక్కడ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. సో నిన్న పీయూష్ గోయల్ గారు ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు గారి నివాసానికి వచ్చారు. ఆ నివాసానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే వారిద్దరి భేటీ జరిగింది. భేటీ తర్వాతే వారు మాట్లాడుకున్నట్లుగా పీయూష్ గోయల్ గారు చంద్రబాబు గారికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసినట్లుగా ఈ వార్త సారాంశాన్ని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్, సుమారు 2 గంటలు వివిధ అంశాలపై చర్చించారు. సుమారు 2 గంటల పాటు పీయూష్ గోయల్ గారు అలాగే చంద్రబాబు గారు వివిధ అంశాల మీద చర్చించారని, ప్రస్తుత రాజకీయ పరిణామాల మీద, సర్వేల మీద, అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉందనేది, ప్రజల నాడి ఏ రకంగా ఉందనేది, ఆంధ్రప్రదేశ్ మూడు ఏ రకంగా ఉంది అనేది వివిధ రకాల అంశాల మీద పీయూష్ గోయల్ గారు చంద్రబాబు గారు నిన్న ఉండవల్లిలోని తన నివాసంలో మాట్లాడుకున్నట్లుగా ఈ వార్త సారాంశాన్ని చూడొచ్చు. ఉమ్మడి ప్రచార వ్యూహం, ఇరు పార్టీల మధ్య సమన్వయం, కేంద్ర నేతల పర్యటనలు తదితర అంశాలపై చర్చ జరిగింది. ఉమ్మడి ప్రచార వ్యూహం అంటే ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ఉమ్మడిగా ఇటువంటి ప్రచార వ్యూహాలను రచించాలి. అలాగే కేంద్ర నేతలు, కేంద్ర మంత్రులు ఎవరెవరు అసలు ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని, అలాగే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాల మీద, వీటన్నింటి మీద కూడా ఈ 2 గంటల వ్యవధిలో చర్చ జరిగి ఉండొచ్చు అనేటువంటి సమాచారం అయితే స్పష్టంగా అందుతోంది. భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ లోపం ఉందని, అందరినీ కదిలించాల్సిన అవసరం ఉందని పీయూష్ గోయల్ గారు నొక్కి చెప్పినట్లుగా ఈ వార్త సారాంశాన్ని మనం చూడొచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సర్వేలన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయని, కూటమే అధికారంలోకి రాబోతున్నాయని ఆ సర్వేలన్నీ స్పష్టంగా చెబుతున్నాయని, అందుకే ముందస్తుగా చంద్రబాబు గారికి పీయూష్ గోయల్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లుగా ఈ వార్త సారాంశాన్ని అయితే మనం చూడొచ్చు.